హలో ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే ఫోన్పేలో గోల్డ్ని ఎలా బై చేయాలి, ఎలా సేల్ చేయాలి, ఎలా కొనాలి, ఎలా అమ్మాలో చూద్దామండి. మనం ఫోన్పేలో అయితే 10 రూపీస్ నుంచే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అంటే గోల్డ్ కొనుక్కోవచ్చు. నెక్స్ట్ సేల్ స్కిప్ కూడా కట్టచ్చండి. ఎవ్రీ మంత్ మనం ఒక అమౌంట్ని ఫిక్స్ చేస్తే అదే ఆటో డెబిట్ అయిపోతూ ఉంటుంది. మనం ఫోన్పే ఓపెన్ చేయడంతో ఇలా వస్తుందండి. అందులో 24K గోల్డ్ అనే ఆప్షన్ మనము క్లిక్ చేసుకోవాలి. అందులో మనకి ఇలా ఓపెన్ అవుతుంది గోల్డ్ సేవింగ్ అని. అందులో స్టార్ట్ స్కిప్ కానీ లేదా బై వన్ టైం అంటే ఒక్కసారి మనం కొనగలుగుతాము. స్టార్ట్ స్కిప్ ఎవ్రీ మంత్ అదే ఆటో డెబిట్ అవుతుంది. బై వన్ టైం అనేది కానీ క్లిక్ చేసుకుంటే ఇలా కంపెనీస్ ఓపెన్ అవుతాయండి. మనం కొంటూ అమ్ముతూ ఉంటే ఇలా కంపెనీస్ ఓపెన్ అవుతాయి. లేకపోతే ఒక కంపెనీ ఓపెన్ అవుతుంది, ఒక కంపెనీ ఆప్షన్ చూపిస్తుంది. అందులో మనకి ఎంత అమౌంట్ కొనాలనుకుంటున్నాం అనేది అమౌంట్ అయితే ఇక్కడ టైప్ చేసుకోవాలి. ఆల్రెడీ రికమెండెడ్లో ఉంటాయి, లేదా మనం టైప్ చేసుకోవచ్చు. మినిమం 1 రూపీ నుంచి ఉంది చూడండి. సపోజ్ ఇప్పుడు 100 రూపీస్ అయితే మనకి 0.12 మిల్లీగ్రామ్స్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ నా లాకర్లో 218 రూపీస్కి అయితే గోల్డ్ ఉంది. ఇప్పుడు దాన్ని మనం ఎలా సేల్ చేయాలి అని అంటే గోల్డ్ ఇన్ లాకర్ అని ఉంది కదండి, దాన్ని కానీ మనం ఓపెన్ చేసాము అంటే ఇక్కడ సెల్ గోల్డ్ అనే దాన్ని కానీ ఓపెన్ చేసాము అని అంటే అందులో మనం ఎంత అమౌంట్కి అమ్మాలనుకుంటున్నామో టైప్ చేస్తే అంత అమౌంట్కి అయితే అది సేల్ చేసేసి మన అకౌంట్కి హాఫ్ అన్ అవర్లో అయితే అమౌంట్ పడిపోతుందండి. ఇక్కడ సపోజ్ 218 రూపీస్ ఉంది కదా, నేను 200 రూపీస్కి అమ్మాలి అనుకుంటున్నాను అంటే సెల్ గోల్డ్ ఆప్షన్లోకి వెళ్ళి 200 రూపీస్ అని టైప్ చేసి సెల్ అనే ఆప్షన్ నొక్కేసాను అని అంటే 200 రూపీస్కి అయితే సేల్ అయిపోయి నా అకౌంట్కి అయితే ఆ మనీ ఒక హాఫ్ అన్ అవర్లో అయితే పడిపోతాయి. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఏంటి అని అంటే 3% అయితే జిఎస్టీ కట్ అవుతుందండి. మనము నార్మల్గా బయట గోల్డ్ కొన్నా కూడా 3% కట్ అవుతుంది. అలాగే ఇందులో కూడా 3% ట్యాక్స్ అయితే కట్ అవుతుంది. మనం ఎంతో అమౌంట్ అయితే వేస్ట్ చేస్తూ ఉంటాము, కానీ ఫోన్పేలో ఎవ్రీడే ఒక 10 రూపీస్ కానీ ఒక 20 రూపీస్ కానీ ఇలా మనము ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాము అంటే మనకు తెలియకుండానే కొంచెం అమౌంట్ అయితే మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. మనకు అవసరము అనుకున్నప్పుడు వెంటనే అప్పుడే మనము ఆ గోల్డ్ని అయితే సేల్ చేసేసుకోవచ్చు. మన అకౌంట్కి అయితే ఒక హాఫ్ అన్ అవర్లో అయితే పడిపోతాయి. ఈ విధంగా కూడా మనము ఫోన్పేలో 10 రూపీస్ నుంచి కూడా కొనుక్కోవచ్చండి. అక్కడైతే మినిమం అయితే 1 రూపీ నుంచి ఉంటుంది, కానీ మినిమం మనం ఒక 10 రూపీస్ ఎవ్రీడే కొనుక్కుంటూ ఉన్నాము అని అంటే మనకు తెలియకుండానే కొంచెం గోల్డ్ మనం ఆడ సేవ్ చేసుకోవచ్చు. ఇందులో గోల్డ్ కాయిన్ మనకి డెలివరీ కావాలి అని అంటే మినిమం 1 గ్రామ్, అంటే సపోజ్ 8,000 1 గ్రామ్ ఉంది అని అంటే ఆ 8,000 రూపీస్ ఆ గోల్డ్ కాయిన్ మొత్తము కంప్లీట్ అయిపోయేంత వరకు మనం అందులో ఉంచుకొని ఆ తర్వాత మన అడ్రస్ పెట్టుకొని డెలివరీ చేసుకోవచ్చు. మనం ఎంతో మనీ వేస్ట్ చేస్తూ ఉంటాము, కానీ ఈ విధంగా మనం ఇన్వెస్ట్ చేసుకున్నాము అంటే మనకు తెలియకుండానే కొంచెం అమౌంట్ని అయితే మనం మిగిలించిన వాళ్ళం అవుతాము. అలా వద్దు అనుకుంటే మనం ఎప్పటికప్పుడు సెల్ చేసేసుకోవచ్చు అండి. అంటే దాంట్లో ఒక 500 ఉంది, ఒక 1000 ఉంది, గోల్డ్ ప్రైస్ పెరిగింది అనుకున్నప్పుడు మనం ఆ 1000 ఏదైతే మన లాకర్లో ఉందో ఆల్రెడీ మనం పెట్టిన డబ్బులకి ఎన్ని గ్రామ్స్ లేదా ఎన్ని మిల్లీగ్రామ్స్ మనకు వచ్చింది అనేది ఆ లాకర్లో మనకు చూపిస్తూ ఉంటుంది పక్కన. మనకు వద్దు అనుకున్నప్పుడు, మనకి ఏదైనా డబ్బులు అవసరము అనుకున్నప్పుడు మనం అప్పుడే కానీ సేల్ చేసేసాము అని అంటే మనకు ఒక హాఫ్ అన్ అవర్లోకి అయితే మన అకౌంట్లోకి అయితే మనీ పడిపోతాయి. ఇదైతే నేను ఒక 3-4 మంత్స్ నుంచి అయితే ఇలాగే చేస్తూ ఉన్నాను. కాబట్టి అక్కడ మనకి కంపెనీస్ అయితే ఒక 3 కంపెనీస్ ఓపెన్ అయ్యాయి, కానీ స్టార్టింగ్లో అయితే మాత్రం మనకి 1 కంపెనీయే చూపిస్తుందండి పైన. దానిలోనే మనం ఒక 100 రూపీస్కి 200 రూపీస్కి అలా కొంటూ అమ్ముతూ ఉన్నాము అని అంటే ఇంకా ఆప్షనల్గా ఒక 2-3 కంపెనీస్ అయితే మనకి కింద రెఫరెన్స్లో ఉంటాయి. అప్పుడు అన్నిట్లోనూ ఒకే రేట్ ఉండదండి. ప్రతి కంపెనీలోకి ఒక 10 రూపీస్ లేదా 20 రూపీస్ అలా చేంజ్ తేడా ఉంటుంది. ఈ విధంగా కూడా మనము ఇన్వెస్ట్ చేయాలి, సేవ్ చేయాలి అనే థాట్ మనకు ఉంది అని అంటే బోల్డ్ అనే మార్గాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఫోన్పే అయితే మనం ఎప్పుడు వాడుతూనే ఉంటాము. ఇప్పుడైతే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేది చాలా సర్వసాధారణమైన విషయం అయిపోయింది, కానీ అందులో కూడా మనం ఇలా సేవ్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ ఉంది. ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ అర్థం కాలేదు అని అంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ దానికి రిప్లై ఇస్తాను. వీలైనంత వరకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే మన దగ్గర 10 రూపీస్ ఉన్నా 20 రూపీస్ ఉన్నా కూడా దాన్ని కూడా వేస్ట్ చేసుకోకుండా
ఈ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని తెలియజేయడమే నా యొక్క ఇంటెన్షన్ అండి. ఎందుకు అని అంటే మన దగ్గర మనీ లేవు లేదా నేనేం చేయలేకపోతున్నాను అనుకున్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు కొంచెం యూజ్ అయ్యి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.